నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. పోలవరం కాల్వ తవ్వకాల వల్ల ప్రజలకు ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూడాలని సీనియర్ టీడీపీ నేత యనమల రాజేష్ కలెక్టర్ షణ్మోహన్ ను కోరారు. ప్రభుత్వ విప్ యనమల దివ్య ఆదేశాల మేరకు ఇవాళ పోలవరం కాల్వ పనుల పరిశీలనకు వచ్చిన కలెక్టర్ తో ప్రత్యేకంగా సమావేశమైన రాజేష్ ప్రమాదాలు పునరావృతం కాకుండా చూడాలని, లేదంటే కొండ దిగువన ఉన్న వారికి పునరావాస ప్యాకేజ్ ఇవ్వాలని ఆయన కోరారు. అధికారులతో సమీక్ష సమావేశం అనంతరం సీనియర్ నేత యనమల రాజేష్ కలెక్టర్ షణ్మోహన్ తో కలిసి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పోలవరం ఎడమ కాల్వ పనుల పురోగతిపై చర్చించారు. డ్రైవర్స్ కాలనీ ఘటనను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన యనమల రాజేష్ కాల్వ నిర్మాణానికి ప్రజలు అడ్డు చెప్పడం లేదని, పనులు సర్వేగాన్ని కోరుకుంటున్నారని వివరించిన యనమల రాజేష్ కొండ దిగువ ఉన్న జనవాసాలపై బండరాళ్లు జారిపడి ప్రమాద గంటికలు మోగిస్తున్నాయన్నది ఆ ప్రాంత వాసుల భయాందోళనలు వివరించారు. ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా కాల్వ పనులు చేపట్టాలని, లేదంటే పునరావాస ప్యాకేజ్ అమలు చేయాలని యనమల రాజేష్ కోరారు. కుమరిలోవ తరహాలో ఆర్ఆర్ ప్యాకేజీ ఇవ్వాలన్నారు. తాము చేసిన సూచనలకు కలెక్టర్ సానుకూలత వ్యక్తం చేశారని యనమల రాజేష్ చెప్పారు. అనంతరం సీనియర్ నేతలు చింతమనేడి అబ్బాయి, మోతుకూరి వెంకటేష్, ఇనుగంటి సత్యనారాయణ, కుసుమంచి శోభారాణి, మున్సిపల్ చైర్పర్సన్ నార్ల భువనసుందరి, మల్లా గణేష్, కుక్కడపు బాలాజీ తదితరులు కలెక్టర్ను కలుసుకుని వినతి పత్రాలు అందజేశారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ శ్రీరాముని, తహసీల్దార్ గిడుతూరి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. ఓం శ్రీ మాత్రే నమః. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ 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 తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం లోవా తుని మండలం శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆషాఢ మాసోత్సవాల ఆహ్వానం జూన్ 26వ తేదీ నుంచి జూలై 26వ తేదీ వరకు నిర్వహించు పూజా కార్యక్రమాలు. జూన్ 29వ తేదీ ఆదివారం నాడు వివిధ మట్టి గాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ. జూలై 5వ తేదీ స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం. జూలై 6వ తేదీ ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ. జూలై 10వ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం. జూలై 13వ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శాకాంబరీ దేవిగా అలంకరణ. 20వ తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బిల్వార్చన మరియు లక్ష కుంకుమార్చన. 23వ తేదీ బుధవారం సాయంత్రం 4 గంటలకు ఘట్టాభిషేకం ఆవాహన. 24వ తేదీ గురువారం ఉదయం 9:30 నుండి సప్తనది జలాలతో అమ్మవారికి ఘట్టాభిషేకం నిర్వహించబడును.
పై పూజా కార్యక్రమాల యందు పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం కార్యాలయం నందు సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు. శ్రీ తలుపులమ్మను దర్శించుకో, ఇష్ట కార్యాలను సిద్ధించుకో. ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి, లోవ దేవస్థానం, లోవా, తుని మండలం.